హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్ అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా ఛానల్కి అయితే కొత్తగా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియోలో నేను చెప్పాను బీటీసీ అనేది ఒక లెవెల్లో రిజెక్ట్ అవుతుందని చెప్పి. ఆ లెవెల్ అయితే చూపిస్తాను. ఎందుకు ఆల్ట్ కాయిన్స్ ఈరోజు ఎందుకు క్రాష్ అనే వాటి గురించి కూడా చెప్తాను. ఆల్ట్ కాయిన్స్ క్రాష్ అనేది కంటిన్యూ అవుద్దా లేకపోతే ఏమవుద్ది అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫండమెంటల్ గా చెప్తాను. బీటీసీ చూసుకున్నట్లయితే ఎవరైతే బీటీసీని అయితే కొన్నారో గత కొన్ని రోజుల నుంచి కొంటున్నారో వాళ్ళందరూ 100% పోర్ట్ఫోలియో ప్రాఫిట్ లో ఉంది. అంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓన్లీ 0% ఎవరు కూడా ఏంటంటే సేలర్స్ లేరు, అందరూ పాజిటివ్ లో ఉన్నారు. బీటీసీ ఎక్కువ టార్గెట్ దాకా అచీవ్ అవుద్దని చెప్పి అయితే ఉన్నారు. కాబట్టి ఇది మనకు కొద్దిగా డేంజర్స్ అయి అన్నట్టు. ఎందుకని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫియర్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే 75 అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అందరు పాజిటివ్ లో ఉన్నారు. అందరు పాజిటివ్ ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే టూ గ్రీడీ ఉంటే మార్కెట్ ఒక కరప్షన్ అయితే తీసుకుంటది. అది ఎక్కడైనా తీసుకోవచ్చు. కరప్షన్ తీసుకున్న తర్వాతనే మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ బీటీసీలో కరప్షన్ తీసుకొని చాలా అయితే అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ట్ కాయిన్ కూడా చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా స్లైట్లీ ఏంటంటే కొన్ని కాయిన్స్ రెడ్ లో అయితే ఉన్నాయి, కొన్ని కాయిన్స్ ఏంటంటే గ్రీన్ లో అయితే పర్ఫామ్ అవుతుంది. ఎందుకని కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకు మెయిన్ ఏంటంటే టెక్నికల్గా వెళ్ళిపోదాం. టెక్నికల్ గా చూసుకున్నట్లయితే నిన్న లెవెల్ ఇచ్చాను కదా, 1,24,228. ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రిజెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పాను. సేమ్ ఎగ్జాక్ట్ గా 1,24,000 లో మనకు రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఈజీగా క్రాష్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకు ఆల్ట్ కాయిన్ క్రాష్ అవుతుందని చెప్పాను అంటే ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా బిలో ఉంది. ఈ డాటెడ్ లైన్ ఎబో ఉంటే మళ్ళీ ఏంటంటే ఆల్ట్ కాయిన్ పంప్ అవుతాయి. బట్ ఇప్పుడు మనకి డాటెడ్ లైన్ బిలో ఉంది కాబట్టి ఈ వైట్ లైన్ దాకా వచ్చేదాకా ఏంటంటే మనకి క్రాష్ అనేది కంటిన్యూ అవుద్ది. ఎందుకు ఈ వైట్ లైన్ దగ్గర వస్తా అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వైట్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ చాలా సార్లు అయితే ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్ నుంచి అయితే చూసుకున్నట్టయితే నేను ఒకసారి క్లియర్ చూపిస్తాను. ఇది వైట్ లైన్ ఏదైతే ఉందో 1,12,000 లో ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ 1,16,000 లో ఇంక్రీజ్ అయింది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయింది, 1,18,000 లో ఇంక్రీజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1,18,906. ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి మనకి అక్కడ ఈఎంఐ లైన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ లైన్స్ లోకి వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళేదాకా కొద్దిగా కరప్షన్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతో పాటు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్లో మనకి హోల్డ్ చేయకుంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్ లో ఒక 10% క్రాష్ ఉంటుంది. లేకపోతే మాత్రం మీకు నార్మల్ చిన్న క్రాష్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం ఆల్ట్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ వైట్ లైన్ హోల్డ్ చేస్తా లేదా అని చెక్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడైతే నేను ఆల్రెడీ మీకు అయితే గ్రూప్ లో అయితే చెప్పాను కదా, గ్రూప్ లో చాలా సిగ్నల్స్ అయితే ఇచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను 10x కాయిన్స్ అయితే నేను ఆల్రెడీ మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చాలా మందికి ఇన్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి మళ్ళీ $150 లో ఏంటంటే నేను ప్రతి ఒక్క కాయిన్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తాను. ఒకసారి అయితే వాటి స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను, చూసుకోండి. ఒక్కొక్క దాంట్లో 300 నుంచి అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో తగ్గట్టు నేనైతే దాని మనీ అయితే డివైడ్ చేసి కొన్ని కాయిన్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను. ఒకే దాంట్లో పెడితే మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదు. కాబట్టి ఏంటంటే కొన్ని ఆల్ట్ కాయిన్స్ లో డివైడ్ చేసి మనం అయితే మనీ అయితే స్ప్రెడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను మీకు ఎలాంటి సిగ్నల్ ఇస్తాను అనేది ఒకసారి అయితే రిజల్ట్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్రస్తుతానికి నేను ఈఎన్ఏ కాయిన్ చూసుకోండి. ఈఎన్ఏ ఏంటంటే నేను ప్రైవేట్ గ్రూప్ లో ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చాను 0.43 దగ్గర నుంచి తీసుకొని 63% పంప్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటంటే 0.7 లో అయితే ఉంది ఈఎన్ఏ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సిఎఫ్ఎక్స్ ఇచ్చాను. సిఎఫ్ఎక్స్ స్టార్టింగ్ సిగ్నల్ అది చూసుకున్నట్లయితే నేను ఇవన్నీ ప్రైవేట్ గ్రూప్ లో ఇచ్చాను. 0.0770 లో ఇచ్చాను. అక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ పంప్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే మనకి అదే రిజల్ట్ 200% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు నేను ఇంకా ఏం సిగ్నల్ ఇచ్చాను, ఈఎన్ఐ అయితే కూడా ఇచ్చాను. ఈఎన్ఐ చూసుకున్నట్లయితే మనకి 0.5 లో ఇచ్చాను. అక్కడ నుంచి 0.24 దాకా అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవ్వి మనకి జస్ట్ 0.13 దాకా వచ్చి కరప్షన్ అయితే స్టార్ట్ అయింది. మాక్సిమం ఏంటంటే మీకు ఇలాంటి సిగ్నల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్ట్ కాయిన్స్ అన్ని కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి కదా, ఇది మనకి ఫేజ్ 1 లో ఇంక్రీజ్ అయినాయి. ఫేజ్ 2 లో మళ్ళీ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇంకొక 50 కాయిన్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. అవన్నీ లిస్ట్ మీకు కావాలనుకుంటే కింద నెంబర్ అయితే ఉంటుంది. ఏదైతే వీడియో ఉందో ఆ నెంబర్ కింద నా నెంబర్ అయితే ఉంటుంది, ఫోన్ నెంబర్. దానికైతే కాల్ చేయండి, మీకైతే క్లియర్ చెప్తాను. మీ దగ్గర అమౌంట్ 10,000 ఉంటే నియర్లీ 50,000 నుంచి 1 lakh అయితే మీకు అవుద్ది. 1 lakh కన్నా ఎబో ఉంటే మీకు 5 lakhs నుంచి 10 lakhs అయితే అవుద్ది. సో 10 lakhs ఉంటే మీకైతే 1 CR టార్గెట్ అయితే ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే క్లియర్ కట్ గా మీకు ప్లాన్ తోటి అయితే ఇస్తాను. ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.